హలో అండి, అందరికీ నమస్తే. ఈ బ్యూటిఫుల్ బ్రైడల్ డిజైన్ ఎలా వేసుకోవాలి ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. చాలా ఈజీగా ఇంట్లోనే వేసుకోవచ్చు. కేవలం 100 రూపీస్తో అయితే మీరు కంప్లీట్గా ఈ డిజైన్ అయితే వేసుకుంటారండి. అయితే దీనికోసం అయితే ఫస్ట్ అయితే ఇలాగ బ్లూ కలర్ థ్రెడ్ని తీసుకోవాలన్నమాట. అయితే మనం కుచ్చులు కట్టుకుంటాం కదా, అవి ఎలా కట్టుకోవాలి ఏంటి అనేది నేను ఈజీ ప్రాసెస్లో మీకు చూపిస్తానండి. చూడండి, శారీ ఓవరాల్గా అయితే ఈ కలర్ అండి, మంచి కలరు మెరూన్ రెడ్ అయితే బార్డర్ ఇచ్చారు. దానికి కాంట్రాస్ట్గా ఉండాలని నేనైతే శారీ కలర్ని వేస్తున్నాను కొంగుముళ్ళుగా. ఇలా అయితే ఒక సిల్క్ థ్రెడ్ని తీసుకోండి. ఒక థ్రెడ్ అయితే సరిపోద్దండి, కంప్లీట్గా ఒక 30 వరకు అయితే కుచ్చులు ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను కుచ్చులు ఎలా కట్టుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ అయితే చూపిస్తాను. చూడండి, శారీలో అయితే ఇలా సిల్వర్ కలర్ బూటీస్ ఉన్నాయి కదండి, అందువల్ల సిల్వర్ కలర్ కూడా యూజ్ చేద్దామని అయితే అనుకున్నాను. అందుకని సిల్వర్ బీడ్స్, దానికేమో గోల్డ్ కలర్ క్యాప్స్ తీసుకున్నాను. తర్వాత ఇలా వీవింగ్ వేస్తాను కదా, అదంతా కూడా సిల్వర్ కలర్ బీడ్స్తో వేసానండి. చాలా నీట్ ఫినిష్ అయితే వచ్చింది. ఒకసారి ఇలాగ ట్రై చేయండి, బ్రైడల్ లుక్ అనిపిస్తుంది మీకు. చాలా సింపుల్గా వేసుకోవచ్చు. కేవలం ఒక 80 రూపీస్ టు 100 రూపీస్ పెడితే చాలండి, మీరే వేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తాను. చూడండి, ఇలా కాలు బటన్ వేలుకి చేతికి అయితే చుట్టుకోండి. మనకి ఏది అందుబాటులో ఉన్నా లేకపోయినా ఇలా అయితే వేసుకోవచ్చు అనమాట. అట్టముక్కకు కానీ ప్లాంక్కి కానీ ఇలాగా స్లేట్కి కానీ చుడుతూ ఉంటారు కదా, అలా అయితే కొంచెం తక్కువగా కుచ్చులు కట్టాలండి. కానీ ఈ ప్రాసెస్లో వేసుకుంటే మనం ఒక 30 వరకు కుచ్చులు ఒకేసారి ఈజీగా కట్టుకోవచ్చు అనమాట. టైం కూడా మనకు చాలా సేవ్ అవుతుంది. ఒకసారి ప్రాసెస్ ఆలోచించండి, మీకు కూడా నచ్చుతుంది డెఫినెట్గా. ఫైనలీ ఒక్క వీడియోలోనే కంప్లీట్ మీకైతే నేను డీటెయిల్స్ అయితే ఇస్తానండి, స్కిప్ చేయకండి. కంప్లీట్గా మీరు ఒక వీడియో చేశారంటే చాలు, మీరు అన్ని శారీస్కి మీరు ఈజీగా వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే నేను 160 టైమ్స్ చుట్టుకున్నానండి. మినిమం 150 to 200 వరకు చుట్టుకుంటే చాలా దిబ్బగా వస్తాయి అనమాట, థిక్గా కనిపిస్తుంది. 150 కంటే తక్కువ అయితే చుట్టుకోవద్దండి, మినిమం అయితే 150 ఉండాలి. నేనైతే 170 వరకు ఈరోజు చుట్టుకున్నాను. 170 చుట్టుకున్నాను. చూడండి ఎంత థిక్గా వచ్చాయో. మీకు లెంత్ కూడా చూపిస్తాను. చూడండి, సుమారుగా దీనికైతే ఒక 30 వరకు అయితే కుచ్చులు ఈజీగా మనం కట్టుకోవచ్చు. ఎప్పుడు నేను ఈ ప్రాసెస్సే ఫాలో అవుతానండి. ఈ ప్రాసెస్లో తొందరగా అయిపోతుందని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. చూడండి, లెంత్ చాలా ఎక్కువగా వచ్చింది కదా. ఇప్పుడు దీని కుచ్చుళ్ళు ఎలా కట్టుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. చూడండి, దీనికోసం అయితే ఇలా జరీ థ్రెడ్ తీసుకోండి. నేనైతే ఇలా ముందే పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకుంటాను ముళ్ళు వేసుకోవడానికి. చాలామంది సూది దారంతో కూడా వేసుకుంటారు, కానీ నాకైతే ఆ మెథడ్ కంటే ఈ మెథడ్ అలవాటు అండి. నాకు ఈ మెథడ్ చాలా అలవాటు కాబట్టి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి నేను ఈ మెథడ్ని ఫాలో అవుతూ ఉంటాను అనమాట. చూడండి, ఇలా అయితే జరీ థ్రెడ్ని, సిల్క్ థ్రెడ్ని ఇలా తీసుకొని దానికైతే ఇలా జరీ థ్రెడ్తో ముళ్ళు అయితే వేసుకోవాలి. 3 to 4 ముళ్ళు అయితే వేసుకుంటున్నాను. చూడండి, చాలా టైట్గా ఉంటుంది, స్టిఫ్గా కూడా ఉంటుంది. అయితే మనం ఇలా థ్రెడ్ కట్టుకోవాలి ఫస్ట్. దేనికైనా గట్టిగా లాగితే ఊడిపోకుండా ఉండాలన్నమాట థ్రెడ్. అలా గట్టిగా కట్టుకొని దానికైతే ఇలాగా వేసుకోవాలి. కుచ్చు కట్టేటప్పుడు ఒక 4 to 5 టైమ్స్ అయితే ఇలా రౌండ్స్ చుట్టండి. రౌండ్స్ చుట్టినాక ఒక 5 టైమ్స్ అయితే ముళ్ళు వేసుకోవాలి. నీట్గా వస్తుందండి, ఎక్కువగా దిబ్బగా కూడా కాకుండా నీట్గా వస్తుంది అనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చాయి కదా. అన్ని కుచ్చుళ్ళు అయితే ఒకేసారికి అయితే మనకి రెడీ అయిపోతాయండి, ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. మీకు డీటెయిల్డ్గా అర్థం అవడం కోసం అయితే మరొకసారి చూపించానండి, అంతేని. చూడండి ఎంత నీట్గా కట్టుకోవచ్చో. ఇలా అయితే ఒకేసారికి మనం అన్ని కుచ్చులు కట్టుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, 1/2 అవర్లో శారీ అయితే కుట్టేస్తామండి. చాలా ఈజీ ప్రాసెస్. చాలామంది అనుకుంటారు కదా ఎలా కడుతున్నారు ఏంటి, ఎంత టైం పడుతుందని. కానీ ఏ శారీకైనా మనము కుచ్చులు రెడీ చేసి పెట్టుకుంటే 1 అవర్లో డిజైన్ అనేది వేసుకోవచ్చండి. మ్యాక్సిమం వేసుకునేది అన్నీ నా శారీసేనండి, అందుకే నాకు ఎలా ఐడియా వస్తే అలా డిజైన్స్ వేస్తూ ఉంటాను. నేను డిజైన్స్ గురించి పెద్దగా ఆలోచించను, ఎందుకంటే ఎలా వేసినా కూడా కుచ్చుళ్ళు అనేవి నీట్గా కనిపిస్తే ఆటోమేటికలీ బాగుంటుందన్నమాట శారీ మనకి. అందువల్ల నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐడియా వస్తే నా ఐడియా ప్రకారం నేను వేసుకుంటూ వెళ్తూ ఉంటానన్నమాట. చూడండి, ఇప్పుడైతే దీనికోసం ఇలా సిల్వర్ బీడ్ అండ్ ఫ్లవర్ యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ కుచ్చు కట్టుకున్నాను కాబట్టి ఇలా కుచ్చు డైరెక్ట్గా సూదిలోకి ఎక్కించేసి కింద నుంచి పైకి ఒకసారి, మళ్ళీ పైనుంచి కిందికి ఒకసారి మనం కుట్టుకోవాలన్నమాట. ఇలా 2 టైమ్స్ తీసుకుంటే చాలండి. బ్యాక్ సైడ్ అనేది నాట్ వేసుకుంటే చాలా స్టిఫ్గా టైట్గా ఉంటుంది. వీటిని కుట్టడానికి మాత్రం మిషన్ థ్రెడ్డేనండి బాగుంటుంది, ఎందుకంటే తెగకుండా గట్టిగా ఉంటుంది. మిషన్ థ్రెడ్డే యూజ్ చేయండి, కాటన్ థ్రెడ్ని. జరీ థ్రెడ్ కానీ సిల్క్ థ్రెడ్స్ కానీ అలాంటివి ఏమి యూజ్ చేయకండి.
కంపల్సరీ వీటిని కుట్టుకోవడానికి మాత్రం మిషన్ థ్రెడ్ ఉంటుంది కదా, కాటన్ థ్రెడ్, అది యూజ్ చేస్తూ మనం ఇలా కుట్టుకోవడమేనండి. బీడ్స్, ఫ్లవర్స్ ఏవి కావాలంటే అవి యూజ్ చేసుకోవచ్చు. ఏది వేసుకున్న ప్రాసెస్ ఇదేనండి. ముందే మళ్ళీ కుర్చీలకు కూడా వేరేగా దారం కట్టి అలా చేసుకోకండి, డైరెక్ట్లీ ఇలా కుట్టుకోండి. ఇలా డైరెక్ట్ కుట్టుకోవడం వల్ల టైం సేవ్ అవుతుందన్నమాట. కేవలం ఒక 2 వరుసలు దారం తీసుకొని కింద నుంచి పైకి తీసుకునేటప్పుడు దానిలోనే ఫస్ట్ అయితే బీడ్స్ ఎక్కించాలండి. మనం ఏ కుచ్చు ఏ డిజైన్ వేసుకొని ఫస్ట్ బీడ్స్ ఎక్కించుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత లాస్ట్కి మాత్రమే కుచ్చు ఎక్కించాలి, అప్పుడు అది కిందకు వస్తుంది అనమాట. నేను ప్రతిదీ మీకు డీటెయిల్గా చెప్తున్నాను తెలియని వాళ్ళ కోసం. ఫైనల్గా అయితే ఇలా కుచ్చులన్నీ ఇప్పుడైతే కట్టేసుకున్నాను చూడండి, రెడీ అయిపోయాయి అనమాట. ఈ శారీకి అయితే ఇది ఫినిషింగ్ అయిపోయింది. ఇప్పుడు దీనికి నేను మళ్ళీ ఇంకా గ్రాండ్ లుక్ కోసమేమో వీవింగ్ స్టైల్లో అయితే ఒక డిజైన్ చేసి చూపిస్తున్నాను చూడండి. అయితే శారీలో సిల్వర్ బూటీస్ ఉన్నాయని చెప్పాను కదండి, అందువల్ల ఓన్లీ సిల్వర్ కలర్తో ఇలా వీవింగ్ ఇస్తున్నాను అనమాట. డిజైన్ అనేది చాలా బాగుంటుందండి. మీకు దూరం నుంచి అంత క్లియర్గా తెలియకపోవచ్చు, కానీ వేసినాకైతే లుక్ అయితే చాలా బాగా వచ్చింది. చూపిస్తాను చూడండి. దాన్ని కూడా మనం బయట వాళ్ళు వేస్తామో లేదో కానీ మన శారీస్ బయటకి ఇచ్చుకోకుండా మన వర్క్ మనం చేసుకుంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అలాగే మనకి కూడా సేవ్ అవుతుందండి, అది గుర్తుపెట్టుకోండి. అందుకని అయితే నేను ఎప్పుడు ఇంట్లోనే ఇలా నాకు నచ్చిన డిజైన్స్ అయితే వేసుకుంటూ ఉంటాను. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా ఈజీగా వేసుకోవచ్చు. ఈ డిజైన్కి అయితే మ్యాక్సిమం 400 అయితే ఛార్జ్ చేస్తారండి కంపల్సరీ. మనం బయట వాళ్ళని వేసినా కూడా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఒక 2-3 శారీస్కి మీ ఇంట్లోనే మీరే వేసుకోండి, ఓన్లీ కుచ్చులు వేయండి, చిన్న చిన్న క్యాప్స్ పెట్టుకొని వేసుకోండి. అలా వేసుకున్నాక మీకు 2-3 శారీస్ వేసే వరకు ప్రాక్టీస్ అయిపోతుంది. తర్వాత మీ శారీస్ మీరే వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు వీవింగ్ కోసం అయితే నేను ఇలాగ సిల్వర్ బీడ్స్ అన్నీ తీసుకున్నాను. మధ్యలో ఇలా కనిపించాలి నీట్గాని ఒక గోల్డ్ బీడ్ అయితే తీసుకున్నానండి ఫ్లవర్ టైప్లో. ఆ రెండింటిని తీసుకొని ఇలాగ నాట్స్ అయితే వేసుకోవాలి. ఇది 4 వరుసల దారం అండి, అంటే 2 దారాలు ఎక్కిస్తే 4 వరుసలు వస్తుంది కదా, అలాగనమాట. ఎందుకంటే టైట్గా ఉంటుంది, ఎక్కడ కట్ అయినా కూడా తెగిపోకుండా ఉండాలంటే కొంచెం గట్టిగానే వేసుకోవాలి వీవింగ్ కాబట్టి. ఎందుకంటే ఒక దగ్గర కట్ అయితే మొత్తం ఇది అయిపోతుంది. అందుకే దీనికి ప్రతి దగ్గర కూడా ఇలా నాట్స్ వేసేయాలన్నమాట. ఒక 2 నాట్స్ వేసేసి కిందకి సూదిని దించేయడమేని, మళ్ళీ పక్క నుంచి తీసుకోవాలి. అలాగే ప్రతిదీ పూసలు ఎక్కించుకోవాలి. ఎక్కించుకొని 2 సార్లు నాటు వేసుకొని కిందికి సూదిని దించేస్తూ మళ్ళీ అక్కడ నాటు వేసుకోవాలి. 2 సైడ్లు 2 నాట్స్ వేసుకున్నారనుకోండి, చాలా టైట్గా ఉంటుంది. చాలా సింపుల్ ఇది, రన్నింగ్ వే ప్రాసెస్లో అలా కుట్టుకొని వెళ్ళిపోవడమేనండి. ఇది ఇంకా తొందరగా అయిపోయింది. కుచ్చుళ్ళు వేయడమే నాకు కొద్ది టైం పట్టింది, కానీ ఇది చాలా తొందరగా అయిపోయిందండి డిజైను. ఓవరాల్గా అయితే ఈ డిజైన్ మాత్రం నేను 1 అవర్లోనే వేసేసాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా ఇంట్లో వేసుకోవచ్చు. శారీ ఓవరాల్గా ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. దీనికోసం అయితే నాకు 20 రూపీస్ థ్రెడ్ ఛార్జ్ అయింది. ఇంకా ఇవి సిల్వర్ బీడ్స్ ఉన్నాయి కదండి, అవి 2 తులాలు పెట్టి తీసుకున్నాను అనమాట, 30 రూపీస్ అయింది. ఇంకా ఫ్లవర్స్ వచ్చేసి 1 తులము 15 రూపీస్ అండి. ఓవరాల్గా అయితే 70 రూపీస్ అండి. కేవలం 70 రూపీస్తో మీరు ఇంత గ్రాండ్ లుక్ డిజైన్ వేసుకోవచ్చు అనేది మీకు తెలుస్తుందా అండి. అందుకనే మన శారీస్కైనా మనం కనీసం వేసుకుంటే ఆ 400-300 బయటకి ఇవ్వకుండా అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.